రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగబోతోంది. ఈ పోలింగ్లో విచిత్రాలు జరగబోతున్నాయా? ఇప్పుడు అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న ఇదే. తాజాగా అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే అక్కడ మీడియా పరంగా కవర్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఎన్నికల సర్వేలు నిర్వహిస్తున్న వాళ్ళు చెబుతున్నది ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ తన జీవితంలోని అత్యంత కఠినాతి కఠినమైనటువంటి పోరాటంలో ఉంది. ఈ టెన్షన్ వల్లనే బహుశా పార్టీ అధినేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కొంత సంయమనం కోల్పోయి కూడా మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక నదిని మొత్తము విషపూరితం చేసేసి విషం కలిపి ప్రజలని చంపేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి కూడా యమునా నది విషయంలో ఆయన ఆరోపణలు కూడా చేశారు. ఇది ఆశ్చర్యం. సహజంగా ఎటువంటి రాజకీయ నాయకుడు చేయరు, ఎందుకంటే ఫ్లోయింగ్ వాటర్ని పాయిజన్ చేయటం కష్టం. ఒక చెరువో లేకపోతే ఒక బావో దాన్ని పాయిజన్ చేయటం సులువు. చెరువు నీరు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని పాయిజన్ చేయటం అనేది అసాధ్యం. రెండవ విషయం, అది గనక నిజంగా చెరువుని ఒక నదిని పాయిజన్ చేయటం అనేది సాధ్యమై ఉంటే ఈ పాటికి ఉగ్రవాదులు ఢిల్లీలో ఎవరినైనా పాయిజన్ చేయవచ్చు. మూడవ పాయింట్, అరవింద్ కేజ్రీవాల్కి తట్టి ఉండదని మనం అనుకోలేము. ఢిల్లీలో సగం పాపులేషన్ అరవింద్ కేజ్రీవాల్కి ఓటు వేయరు. వాళ్ళని కూడా చంపుకోవాలని బీజేపీ భావిస్తోందా? అంటే కేజ్రీవాల్ వ్యతిరేకుల్ని, తమకు ఓటు వేసే వాళ్ళని కూడా చంపుకోవడానికి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? కాబట్టి సంయమనం కోల్పోయి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడటం అంటే గత 10-15 సంవత్సరాల రాజకీయ జీవితంలో, పబ్లిక్ లైఫ్లో ఆయన ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు సహజంగా వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఢిల్లీలో ఈసారి ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా వస్తాయా? 1993 తర్వాత బీజేపీ అక్కడ గెలవలేదు. ఆ తరువాత బీజేపీ చాలా పట్టుబట్టి, చాలా ప్రయత్నం చేసి, ప్రచారం చేసి, లేకపోతే వ్యూహరచన చేసినటువంటిది ఈసారి. అందుకే మొదట్లో ఎన్నికలు ప్రకటించే సమయానికి అరవింద్ కేజ్రీవాల్కి ఉన్నటువంటి సౌలభ్యాలు కానీ, సౌకర్యాలు కానీ అవన్నీ కూడాను నెమ్మదిగా బీజేపీ యొక్క వ్యూహం వల్ల, ప్రచారం వల్ల అవన్నీ కూడాను తగ్గుతూ వచ్చాయి. ఆయన గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. గతంలో 63% ఓట్లు సంపాదించుకున్నటువంటి పార్టీ నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు దాదాపుగా రెండు పార్టీలు సమానం అని చెప్తున్నారు. అయితే ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, జంగీపురా నుంచి గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మనీష్ సిసోదియా, అదేవిధంగా కాల్కాజీ నుంచి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, కీలుబొమ్మ ముఖ్యమంత్రి అయినప్పటికీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆతిషి మార్లేనా, ఈ ముగ్గురు ఓడిపోయే పరిస్థితి ఉంది అన్నది రకరకాల అంచనాలు, సర్వేలు, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళ కథనం. న్యూఢిల్లీలో చాలా కఠినమైనటువంటి ఎన్నికను ఎదుర్కొంటున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఆయనకు రాష్ట్రమంతా పర్యటన, ఢిల్లీ ఒక రాష్ట్రం వంటిది, పట్టణమే అయినా అది రాష్ట్రము. కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయవలసిన బాధ్యత ఉంది. ఎట్ ది సేమ్ టైం న్యూఢిల్లీలో తన కంచుకోటను తాను కాపాడుకోవాలి. తాను కూడా ఓడిపోయే పరిస్థితి వస్తే పార్టీకి భవిష్యత్తు ఉండదు. ఢిల్లీ ఫలితం మీద పంజాబ్ భవిష్యత్ ఆధారపడింది. పంజాబ్లో ప్రభుత్వం ఉన్నట్లయితే మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆప్ యూనిట్స్లో ఎంతో కొంత ప్రాణం ఉంటుంది. లేకపోతే తల్లివేరు కోల్పోయిన తరువాత ఏం జరుగుతుందో, ఆ మొక్క కుప్ప కూలిపోతుంది, ఎండిపోతుంది. ఆ పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీకి రావచ్చు. అదేవిధంగా మనీష్ సిసోడియా, ఆయన ఏకంగా నియోజకవర్గమే మార్చుకున్నారు. పడపట్గంజ్ నుంచి ఆయన వచ్చి జంగీపురా నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా ఎదురైతే ఉంది. చాలా కఠినమైనటువంటి ఎన్నిక ఆయన ఎదుర్కోబోతున్నారని తెలుస్తుంది. ఆతిషి మార్లేనా అసలు నియోజకవర్గంలో ప్రజలకు కనిపించలేదు ఈ 5 సంవత్సరాలు. పర్యవసానంగా ఆమెకు చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఈ ముగ్గురు అగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకులు గనక ఓడిపోతే ఎలా ఉంటుంది? ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్ ఏంటి? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని సతాయిస్తున్నటువంటి, ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రశ్న. ప్రధానమైనటువంటి ముగ్గురు నాయకులు గనక ఓడిపోయినట్లయితే
ఎవరిని ఒకవేళ పార్టీకి మంచి సీట్లు వచ్చినా కూడాను ఎవరిని చేయాలి, ఎవరిని నమ్మాలి, ఇదొక పెద్ద ప్రశ్న. సౌరభ్ భరద్వాజ్ తన నియోజకవర్గానికి పరిమితమయ్యారు. అదేవిధంగా రాఘవ్ చెడ్డా అసలు ప్రచారంలో కనపడటం లేదు. గతంలో వెన్నుపూసలాగా పనిచేసినటువంటి స్వాతి మాలివాల్ ఇప్పుడు వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి 3 సీట్లు గనక ఓడిపోతే, బొటాబొటిగా ఏదో మెజారిటీని సంపాదించుకున్నా, 1 సీటు 2 సీట్ల మెజారిటీ సంపాదించుకోగలిగినా, లేకపోతే కాంగ్రెస్ మిగతా పార్టీల సహకారంతో ఏదన్నా చేసుకుని ప్రభుత్వంలోకి వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ముందున్నటువంటి ప్రశ్న. ఈసారి బడ్జెట్లో మధ్యతరగతి యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకోవడము, అదేవిధంగా ఢిల్లీలో బీజేపీ పేద వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్మరించకుండా సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పడంతో పాటు మిగతా అన్ని పార్టీల కన్నా ఎక్కువ పెన్షన్స్ తాము ఇవ్వబోతున్నామని చెప్పి ప్రకటించడం, ఇవన్నీ కూడాను మధ్యతరగతి వర్గంలోనూ, నిమ్న మధ్యతరగతి వర్గంలోనూ, పేద వర్గాల్లోనూ బీజేపీ పట్ల సానుకూలతను పెంచినాయి. మగవాళ్లలో బీజేపీకి ఇప్పటికే పైచేయి ఉంది. మహిళా ఓటర్లలో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు సరిసమానంగా ఉన్నాయి. బీజేపీ నెమ్మదిగా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. కాబట్టి ఫలితాలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకం కావచ్చును. అదే సమయంలో పార్టీ యొక్క 3 ప్రధాన నాయకులు గనక ఓడిపోతే, బీజేపీ ఈ 3 పైన చాలా బలమైన క్యాండిడేట్లను పెట్టడం ద్వారా వాళ్ళు తమ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టక తప్పని పరిస్థితిని సృష్టించింది. దాంతో ఈ నాయకులు గనక ఓడిపోయినట్లయితే పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుంది? ఆమ్ ఆద్మీ పార్టీ ఒక 10-12 సంవత్సరాలు ఒకసారి ఓడిపోతే ఆ పార్టీని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కానీ, ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లడం కానీ కష్టమవుతుంది. ఎందుకంటే ఢిల్లీ అనేది చాలా కీలకమైన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ చప్పబడిపోతుంది, చల్లబడిపోతుంది, నెమ్మదిగా తన యొక్క శక్తిని కోల్పోయేటటువంటి పరిస్థితి. మిగతా గోవా ఇటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీ మరింత బలహీనమయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ 3 నాయకులు గెలుస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని వేధిస్తున్నటువంటి అతిపెద్ద ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.